ఇదే జాతీయ సాంకేతిక దినోత్సవంపై మీకందించే శీఘ్ర సారాంశం. 1998లో ఒకే ఒక్క రోజున మన దేశ గతిని మార్చేసిన అద్భుతాలేంటి? ఆ చారిత్రక రోజును స్ఫూర్తిగా తీసుకుని నేడు మన భవిష్యత్తును ఎలా డిజైన్ చేసుకుంటున్నామో ఈ ఎపిసోడ్ మీకు వివరిస్తుంది. మొదటిది 1998 మే 11న జరిగిన 3 చారిత్రక ఘట్టాలు. అసలా రోజు ఏం జరిగిందంటే, మన మొట్టమొదటి స్వదేశీ విమానం హంసా-3 టెస్టింగ్, అలాగే త్రిశూల్ క్షిపణి ప్రయోగం సక్సెస్ అయ్యాయి. కాని వీటన్నిటికంటే హైలైట్ ఏంటంటే, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి నేతృత్వంలో పోఖ్రాన్ దగ్గర జరిగిన ఆపరేషన్ శక్తి అణుపరీక్షలు. అబ్బా, నిజంగా అదొక రేంజ్ అచీవ్మెంట్. దీంతో మనం గర్వంగా ప్రపంచ న్యూక్లియర్ క్లబ్లో 6వ దేశంగా ఎంట్రీ ఇచ్చాం. జస్ట్ ఆలోచించండి, ఆకాశంలో 2 విజయాలు, భూమి లోపల ఒక విజయం. ఒకే రోజున ఇలాంటి సాధన చెయ్యడం అక్షలలా ఒక అద్భుతమైన టెక్నాలజీ హ్యాట్రిక్ లాంటిది కాదు? రెండవది, మరి దేశగతిని మార్చిన ఇలాంటి రోజును మనం ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి? అందుకే అప్పటి ప్రధాని వాజ్పేయి గారు దీనికి గుర్తుగా జాతీయ సాంకేతిక దినోత్సవాన్ని ప్రకటించారు. సో, ఇది కేవలం గతాన్ని గుర్తు చేసుకునే రోజు మాత్రమేనా? కానే కాదు. ఇది టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియా ద్వారా మన రేపటి ఆవిష్కర్తలను ఎంకరేజ్ చేస్తూ సైంటిస్టులకు జాతీయ పురస్కారాలు అందించే ఒక అద్భుతమైన వేదిక. చివరగా మన 2026 భవిష్యత్తు దృష్టి. సరే, గత విజయాలను బాగానే గౌరవించుకున్నాం, మరి ఫ్యూచర్ మాటేంటి? అందుకే ఈ ఏడాది సమ్మిళిత వృద్ధి కోసం బాధ్యతాయుతమైన ఆవిష్కరణ అనే థీమ్తో మనం ముందుకు వెళ్తున్నాం. వినడానికి కొంచెం పెద్దగా ఉన్నా దీని అర్థం చాలా సింపుల్ అండి. టెక్నాలజీ అనేది పర్యావరణాన్ని కాపాడాలి, అలాగే ఆ లాభాలు కేవలం కొందరికే కాకుండా సామాన్యుడికి కూడా చేరాలి. నిజమే కదా? టెక్నాలజీ ఎంత ఫాస్ట్గా దూసుకుపోతోంది అన్నది కాదు, అది ఎంత బాధ్యతాయుతంగా సామాన్యుడి లైఫ్ని మారుస్తోంది అన్నదే అసలైన ప్రశ్న. 1998లో అణుశక్తిగా ప్రపంచానికి సత్తా చాటిన మన దేశం నేడు అందరి అభివృద్ధే లక్ష్యంగా బాధ్యతాయుతమైన టెక్నాలజీ వైపు అంతే వేగంగా అడుగులు వేస్తోంది.